ఈ నెల 26న మనకు శని త్రయోదశి రాబోతుంది. ఇది పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది, ఎంతో మహిమాన్వితమైన రోజు అని చెప్పొచ్చు. ఈ రోజున ఏంటంటే కాకి కనబడితే ఈ యొక్క మాట అనండి, శనిదేవుడే మిమ్మల్ని కుబేరులని చేసేస్తాడనమాట. అలానే కాకుండా మీ శని బాధలన్నీ కూడా పోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుందన్నమాట. అందుకే ఏంటంటేనండి ఈ రోజు అంటే శనివారం త్రయోదశి తిథి కలిసి వస్తే దాన్ని శని త్రయోదశిగా పరిగణిస్తారు. ఈ రోజున ఏంటంటే గనక మనమండి ముఖ్యంగా శని బాధలు ఉన్నవారు, శనితో ఎక్కువగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు, శని పట్టి పీడిస్తూ ఉంటుంది, శని వల్ల ఏంటంటే గనక చాలా సఫర్ అవుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే గనక కాకి కనబడితే ఒక్క మాట అనుకోండి మీ మనసులో, ఇక మీరు చూడండి ఎంతటి ఫలితం పొందుతారంటే గనక మీ సుడి తిరిగిపోతుంది. ఆ శనిదేవుడి యొక్క అనుగ్రహం, ఆశీర్వాదం అనేది మీకు లభిస్తుందని చెప్పొచ్చు. అసలు కాకి కనబడితే ఏం చేయాలి, ఏ మాట అనాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే గనక శని త్రయోదశి అత్యంత శక్తివంతమైనది. శనివాదాలని తొలగించుకోవడానికి శని త్రయోదశి తిథి రోజున కొన్ని నియమాలను ఆచరించుకుంటూ కొన్ని పరిహారాలను ఏంటంటే మనం చేస్తూ ఉంటాం. అలా చేసుకుంటే మన సుడి తిరిగిపోతుందని, మనకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయని మనం భావిస్తూ ఉంటాం. వాస్తవానికి చెప్పాలంటే కనుక శనిదేవుడు అండి చాలా మంచివాడు. శనిని మనము ఇష్టంగా పూజిస్తే శనిదేవుడు కూడా ఏంటంటే గనక ఇష్టంగా మనని అంటే దీవిస్తాడండి. అదే మనం శని శని అని తిట్టుకుంటూ ఏంటంటే గనక శనిని మనం పూజించుకుంటే శని ఏంటంటే గనక మనని ఇబ్బంది పెడుతూ ఉంటుందని పురాణాలు చెబుతున్నాయన్నమాట. అందుకే ఎప్పుడు కూడా అండి శని పట్టి పీడిస్తుంది, శని పాడు కానీ ఇలా తిడుతూ ఉంటాం. అలా తిట్టకండి. అలా తిడితే మాత్రం మీకు ఏంటంటే గనక శనివాదాలు తప్పవని చెప్పొచ్చు. అందుకే ఈ రోజున మీరేంటంటే గనక కాకండి, కాకి రూపంలో ఏంటంటే గనక మన పితృదేవతలు మన ఇంటికి వస్తారు. అలానే కాకుండా కాకి శనిదేవుడి వాహనం కాబట్టి కాకి మనం ఈరోజు ముఖ్యంగా ఆహారం పెట్టినా లేదంటే గనక అందులో అంటే తెల్లటి అన్నం తీసుకుని ముద్దలాగా చేసేటప్పుడు అందులో కొన్ని నల్ల నువ్వులను కలిపి ఆ నల్ల నువ్వుల ముద్దను ఏంటంటే గనక చక్కగా మనము అంటే ముద్ద చేసేసి మా శని బాధలన్నీ కూడా దూరం అయిపోవాలి, మాకు మంచి ఫలితాలు రావాలి, మా జీవితం మారిపోవాలి, శని మా నుంచి అంటే దూరంగా వెళ్ళిపోవాలనేసి సంకల్పం చెప్పుకొని ఆ ముద్దను ఏంటంటే గనక కాకి పెడితే అండి అద్భుతమైన ఫలితం అయితే ఉంటుందన్నమాట. ఆ అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూడగలుగుతామని చెప్పొచ్చు. పితృదేవతలు కూడా కాకి రూపంలో వస్తారని పురాణాలే చెబుతున్నాయి. కాబట్టి కాకి శనిదేవుడి వాహనం కాబట్టి ఆ శనిదేవుడి వాహనం యొక్క కాకి అంటే నమస్కారం చేసుకున్న కాకి అంటే మనం ఎదురు వస్తూ ఉంటుంది, మనం బయటికి వెళ్తున్నట్టయితే కాకి కనిపిస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు మనసులో నమస్కారం చెప్పుకున్నా అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు ముఖ్యంగా ఈ మాట పలికినా సరేనండి చక్కటి రిజల్ట్ని అయితే మీరు చూస్తారనమాట. నార్మల్గా ఏంటంటే కనుక కాకి అండి చెప్పాలంటే మన ఇంటి ముందే ఉంటూ ఉంటుంది. బంధువులు వచ్చినా కాకి అరిస్తే బంధువులు వస్తారంటారు. అలానే కాకుండా కాకి గట్టిగా అరుస్తూ ఉంటుంది. మన పిల్లలు ఇంట్లో అరుస్తున్నట్టయితే కాకిలాగా ఎందుకు అలా అరుస్తున్నామని మన పిల్లల్ని కాకితో పోలుస్తూ ఉంటాము. కాకి ఏంటంటే గనక మన ఇంటి చుట్టూదా తిరుగుతూ ఉంటుంది, మన ఇంటినే గమనిస్తూ ఉంటుంది, మన ఇంటిపై కూర్చుంటూ ఉంటుంది, కాకి మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఎప్పుడైనా సరేనండి శనితో సఫర్ అవుతున్నప్పుడు మీరు ఒక్క మాట అనుకోండి మనసులో, ఆ శనిని మీ నుంచి అంటే విముక్తి కలుగుతుందన్నమాట. శని ఏంటంటే 3 దశలుగా ఉంటుంది. 3 దశలుగా శని అనేది ప్రారంభమవుతుంది. అష్టమ శని, అర్ధాంతమ శని, అలానే కాకుండా ఏలినాటి శనివాదాలు అనేవి ఇలా ఉంటూ ఉంటాయి. ఆ శని వల్ల ఏంటంటే చాలామంది కూడా సఫర్ అవుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక కేవలం అండి కాకి ఏంటంటే కనుక మనం ముఖ్యంగా మనం బయటికి వెళ్తున్నాము అంటే శని త్రయోదశి శనివారం వస్తేనే శని త్రయోదశి అంటాం కదా. ఈ రోజున ఏంటంటే ఉదయాన్నే లేవటం, శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం, శనీశ్వరుని ఆలయానికి వెళ్ళటం, అక్కడ తైలాభిషేకం చేసుకోవటం, అలానే కాకుండా శనికి నమస్కారం చేసుకోవటం, తిరిగి వస్తుండగా ఒకవేళ కాకి కనబడితే అక్కడ ఏంటంటే గనక ఓం శనిచ్చరాయ నమః, ఓం శనిచ్చరాయ నమః అని మనసులో అనుకోవటం, ఇలాంటివి గనక చేసుకున్నట్టయితే అద్భుతాలను చూడగలుగుతాం, అద్భుత ఫలితాలను మనం పొందగలుగుతాము. ఇలా కాకి కనబడ్డప్పుడు ఇలా చేసుకోవటం వల్ల, ఇలా నమస్కరించుకోవటం వల్ల, అలానే కాకుండా ఈ మాట పలకటం వల్ల అయితే మంచి రిజల్ట్ వస్తుందని మనకు పురాణాలే చెబుతున్నాయన్నమాట. శాస్త్రాల ప్రకారం ఏంటంటే గనక పూర్వకాలంలో శని త్రయోదశి వచ్చిన రోజు మన పెద్దవారండి నమస్కారం చేసుకుని ఆ తర్వాత ఏంటంటే గనక ఓం శనిచ్చరాయ నమః, మా శని మొత్తం పోవాలి అనుకునేవారట. అలా అనుకునేవారు కాబట్టి వారి జీవితంలో నుంచి శని అంతా కూడా తొలగిపోయిందని పురాణాలే చెబుతున్నాయి. అందుకే మనని పట్టి పీడించే శని కావచ్చు, మనని ఇబ్బంది పెట్టే శని కావచ్చు, అదంతా కూడా పోవాలనేసి ఈ విధంగా చేసుకోండి. ఇక అలానే కాకుండా శనివాదాలతో చాలా సఫర్ అవుతూ ఉంటారు, ఏది చేసినా కానీ కలిసి రాదు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక నల్లటి రొట్టెని అంటే ఆవాల నూనెతో కానీ లేదంటే నార్మల్గా నూనెతో కానీ నల్లగా కాల్చండి. కాల్చిన తర్వాత ఏంటంటే కనుక అది కాకి పెట్టండి. అలా పెడితే కూడా మీ జీవితంలో నుంచి ఏంటంటే కనుక శని వెళ్ళిపోతుందండి. శని ఏంటంటే కనుక ముగిసిపోతుందని చెప్పొచ్చు. ఇలా కూడా మీరు ప్రయత్నించవచ్చు. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఈరోజు కాకి మీరు అన్నం తినేటప్పుడు వచ్చిందనుకోండి, మీరు ఏమి చేయకపోయినా సరే నమస్కారం చేసుకుని మొదటి ముద్ద తీసుకుని ఏంటంటే కనుక కాకి పెడితే కూడా అద్భుత ఫలితాలు ఏదైతే చూడగలుగుతారు. ఇలా ఏంటంటే కనుక నండి మంచిది. చాలామంది అనుకుంటారు కాకి నడినెత్తిలో పొడిస్తే నిజంగా చనిపోతారని. కానీ ఒక విషయాన్ని ఇక్కడ గమనించుకోండి, కాకి పొడవటం వల్ల మనం చావం. ఎందుకంటే కాకి కాలు గోర్లు ఉంటాయి కదా, అవి కత్తి కంటే కూడా 2 రెట్లు షార్ప్ ఉంటాయండి. ఆ గోర్లు తలకు తగిలినప్పుడు ఆ నరాలు కట్ అయ్యి ఏంటంటే కనుక మనిషి మరణించడం జరుగుతుందని సైన్స్
సైన్స్ చెప్తుందన్నమాట. అందుకే మనము కాకి నెత్తి మీద వాలకుండా చూసుకోవాలి. దాని గోర్లు ఏంటంటే కనుక చాలా బ్లేడ్ కంటే కూడా షార్ప్గా ఉంటాయండి. ఆ కాలి గోరు అంటే కాకి గోరు ఏంటంటే కనుక మన నడినెత్తిని తాకినప్పుడు మనకు మరణం సంభవిస్తుంది. అంటే అందరికీ జరుగుతుందని చెప్పలేము. ఒక్కొక్కసారి ఏంటంటే కనుక కాకి బలంగా తాకినప్పుడు మాత్రమే ఇలాంటివి జరుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. అలానే కాకుండా సైన్స్ పరంగా కూడా చెప్పబడుతుంది అనమాట. అందుకే కాకి ఎప్పుడైనా వచ్చి మీ మీద వాలినప్పుడు వెంటనే వెళ్ళగొట్టుకొని, కాకి అంటే మీరు వెళ్ళేటప్పుడు ఎదురొచ్చేటప్పుడు కొంచెం సైడ్కు నించోండి. కాకి ఎప్పుడైనా సరే నెత్తి మీద అంటే వాలేటప్పుడు కానీ అంటే ఆ కాకిని వెళ్ళగొట్టండి. దానివల్ల ఏంటంటే ఖచ్చితంగా చెడు జరుగుతుంది. కానీ కాకి పొడవటం వల్ల జరగదండి. కాకి కాలి అంటే ఇలా గోరు ఉంటుంది కదా, దానివల్ల ఏంటంటే కనుక ఇబ్బంది కలుగుతుందన్నమాట. అది తెలియక చాలామంది ఏమంటారంటే కనుక కాకి పొడవటం వల్ల మరణం సంభవిస్తుంది అంటారు. కానీ అలా కాదు, ఆ గోరు వల్ల ఇలా జరుగుతుందని మనకు సైన్స్ చెప్పడం జరుగుతుందన్నమాట. ఇక ఆ తర్వాత ఈరోజు శని త్రయోదశి కదా, ఈ రోజున ఏంటంటే కనుక ఉప్పుతో పరిహారం చేసిన ఉప్పుని కొన్నా మీకు ఏంటంటే అద్భుతం జరుగుతుందన్నమాట. అద్భుత ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారు. ఎందుకంటే శని త్రయోదశి తిథి రోజున మనం మర్చిపోకుండా ఏంటంటేనండి ఉప్పుని కొంటే మనకు చాలా మంచిదన్నమాట. అలానే ఉప్పుతో పాటు ఏంటంటే మీరు ఈరోజు చీపురు కొన్న మీకు అదృష్టం అండి, ఐశ్వర్యం అండి, శని మీ నుంచి వెళ్ళిపోతుంది. ఉప్పు కొంటే ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, శని బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అలానే కాకుండా కొన్ని వస్తువులను కొని మీరు దానం చేయడం వల్ల శని అనుగ్రహం కలిగి మీరు కోటీశ్వరులాగా మారిపోతారనమాట. నల్లటి మినుములు కానీ నల్లటి నువ్వులను కానీ కొని కిలోంబావు దానం చేస్తే మీ సుడి తిరిగిపోతుంది. నల్లటి కమ్మలి దానం చేస్తే అదృష్టం వరిస్తుంది. అలానే నల్లటి చెప్పులను ఏంటంటే కనుక కొని మనము దానంగా ఇస్తే ధనవంతుల్లాగా మారుతాము. శనిదేవుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. శని ఏంటంటే కనుక దశల వారీగా మన నుంచి వీడిపోతుంది. అలానే కాకుండా శని నుంచి మనం విముక్తి కలిగించుకోవడానికి ఈ నల్లటి చెప్పులు చక్కగా ఉపయోగపడతాయి. కాబట్టి నల్లటి చెప్పులను కొని మీరు ఏంటంటే దానం చేయండి. నల్లటి అంటే అంగిని అంటే షెట్టిని కూడా కొని మనం దానం చేయొచ్చు. నలుపు రంగులో ఉండే అంటే వస్తువులు కానీ పదార్థాలను కానీ కొని దానం చేయటం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయని పురాణాలే చెబుతున్నాయన్నమాట. శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఇలాంటి వస్తువులను దానం చేసిన వారికి అదృష్టం అనేది ఖచ్చితంగా వరించడంతో పాటు శనిదేవుడి యొక్క అనుగ్రహం కలిగి వారు కుబేరులాగా మారటంతో పాటు వారు కోటీశ్వరులు కూడా అయ్యారని చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకే మీరు కూడా ఈ విధంగా ఏంటంటే కనుక ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందండి. అలానే కాకుండా ఈ రోజున ఏంటంటే కనుకనండి ఉప్పుని కొని ఇంటికి తెచ్చుకుంటారు కదా, అలా తెచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు చెప్పే విధంగా ఈ ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేయండి. అద్భుత ఫలితాలు అనేది మీరు చూస్తారనమాట. మీరు ఈ రోజు అంటే శని త్రయోదశి కదా, శని త్రయోదశి తిథి రోజున స్నానం చేస్తారు కదా, అలా చేసేటప్పుడు మీరండి శరీరానికి తైలాభిషేకం అంటే నువ్వుల నూనెను కానీ ఏదైనా సరే పట్టించి చక్కగా స్నానం చేసేటప్పుడు ఆ నీళ్ళలో ఏంటంటే కనుక ఉప్పుని కలుపుకొని చేయండి. అలా కనుక ఉప్పుని కలుపుకొని చేస్తే చాలా మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట. ఆ ఫలితాన్ని మీరే చూసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలా ఉప్పుని కలిపిన నీటితో స్నానం చేసుకుంటే అద్భుతాలు జరుగుతాయి, అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. అందుకే ఇలా ఏంటంటే ఉప్పు కలిపిన నీటితో స్నానం చేయటం, ఉప్పు కలిపిన నీటిని ఏంటంటే కనుక ఇంట్లో చల్లుకోవటం చేసుకోండి. ఆ తర్వాత శని త్రయోదశి తిథి రోజున మర్చిపోకుండా ఏంటంటే కనుక ఉప్పు కొన్న తర్వాత కొద్దిగా ఉప్పుని చేతిలో తీసుకొని ఈ విధంగా ఇక్కడ చూపించే విధంగా ఏంటంటే కనుక 3 సార్లు అండి మీరేంటంటే కనుక ఓం శనిచ్చరాయ నమః, ఓం శనిచ్చరాయ నమః, లేకపోతే ఓం శని అనుకుని ఇలా 3 సార్లు అనుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆ ఉప్పుని చేతిలో పట్టుకోవాలన్నమాట. ఇలా పట్టేసుకున్న తర్వాత ఆ ఉప్పుని తల చుట్టూదా కనీసం 11 సార్లు తిప్పి దాన్ని ఏంటంటే కనుక బజాట్లో పడేస్తే అలా కూడా మీకు శని నుంచి విముక్తి కలిగే అవకాశం అయితే ఉంటుంది. ఉప్పుతో పరిహారం చేస్తే శని త్రయోదశి తిథి రోజున అద్భుత ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. ఆ ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారు, మీరే ఆశ్చర్యానికి గురవుతారు. ఎందుకంటే ఉప్పుకు అంతటి శక్తి ఉంటుందన్నమాట. ఉప్పే కదా అనుకుంటాం, కానీ ఉప్పుతో చేసుకునే కొన్ని పరిహారాలు, ముఖ్యంగా శని త్రయోదశి తిథి రోజున చేసుకునే పరిహారాలు అయితే 100% ఫలితాలను తెచ్చిపెడతాయని శాస్త్రాలే చెబుతున్నాయి. కాబట్టి ఉప్పుని కొన్న తర్వాత ఈ విధంగా ఏంటంటే కనుక చిన్న చిన్న పరిహారాలండి. ఇవన్నీ కూడా ఏంటంటే మనకు శాస్త్రాల్లో చెప్పబడ్డవి, మన సొంతంగా చెప్పుకునేటివి కాదు. మనం ఓన్గా చేసుకోవటం వల్ల కూడా మనకు ఫలితం ఉంటుందన్నమాట. ఇవి పూర్వకాలంలో మన పూర్వీకులు అధికంగా చేసేవారు, చేసేసి చక్కగా ఫలితాలను పొందారు. కాబట్టి మీరు కూడా చేసుకోవటం వల్ల అయితే అద్భుతం జరుగుతుందన్నమాట. అద్భుత ఫలితాలను చూసి ఆశ్చర్యపోతారు. అందుకే ఒక మట్టి పాత్రను తీసుకోండి, తీసేసుకుని అందులో ఏంటంటే కనుక మీరు ఉప్పుని నింపండి. ఉప్పుని నింపిన తర్వాత ఆ ఉప్పులో కుంకుమ పసుపుతో పాటు రూపాయి బిళ్ళని పెట్టండి. ఇలా పెట్టేసి మీ ఇంట్లో ఒక మూలలో పెట్టండి. ఇదేంటంటే కనుక శని త్రయోదశి తిథి రోజున ఉదయాన్నే చేసుకునే పరిహారం. ఉదయాన్నే చేసేసి ఏంటంటే చక్కగా పెట్టేసుకోవటం వల్ల మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట. ఈ యొక్క ఉప్పు పరిహారం ఏంటంటే కనుక శని బాధల్ని తొలగించడంతో పాటు అనేక రకాల అప్పుల సమస్యల్ని కూడా తీసేస్తుంది. అప్పులు అనేవి మన జీవితంలో లేకుండా చేయటానికి ఏంటంటే ఉపయోగపడే ఉప్పు పరిహారం అనమాట. ఉప్పు చాలా వరకు కూడా అండి చెడుని తీసేస్తుంది, మంచిని తెచ్చిపెడుతుంది. నెగిటివ్ అనేది మొత్తం కూడా తొలగించి
అద్భుతమైన ఫలితాలను ఇస్తుందన్నమాట. అందుకే ఉప్పుకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఉప్పుతో చేసుకునే కొన్ని పరిహారాలు కావచ్చు, కొన్ని పనులు కావచ్చు, అద్భుతాలు జరిగేలాగా చేస్తాయి అనమాట. అద్భుతమైన ఫలితాలను అయితే ఇస్తాయి. ఇలా మీరు ఉప్పుతో ఈ విధంగా చేసుకోవడం వల్ల అయితే మంచి రిజల్ట్ని చూడగలుగుతారని చెప్పొచ్చు. రాత్రంతా కూడా ఇలా పెట్టుకోవడం వల్ల, అంటే ఉదయం మనం పెడతాం కదండి, ఉదయం పెట్టి ఇంకా రాత్రంతా కూడా వదిలేసి మరుసటి రోజు తీయాలి. అంటే అమావాస్య ఉంటుంది కదా, ఆ రోజు తీయాలన్నమాట. ఉప్పు చాలా చాలా పవిత్రతను కలిగి ఉంటుంది కాబట్టి ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీతో పాటు అనేక రకాల దిష్టి దోషాలను కూడా తొలగిస్తుంది. మన ఇంటికి పట్టి పీడిస్తున్న పీడల నుంచి కూడా మనకు విముక్తి కలిగిస్తుంది అనమాట ఉప్పు. మన ఇంట్లో ఏదైనా సరే మనకు తెలియకుండా ప్రతికూల శక్తులు ఉంటూ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి కూడా ఏంటంటే బయటపడేయటానికి ఉప్పు పరిహారం అనేది చక్కగా పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఇలా ఉప్పు పాత్రలో మీరు పోసిన ఉప్పు, కుంకుమ, పసుపు, రూపాయి బిళ్ళ, కొన్ని ఆవాలను ఇవన్నీ కూడా పోసేసి ఒక చోట పెట్టి ఉదయం కల్లా దాన్ని తీసేసి ఏంటంటే కనుకనండి ఏదైనా ఒక చెట్టు మొదట్లో అంటే పోయటము, లేదంటే ఏదైనా చెట్టు మొదట్లో పెట్టి పాతి పెట్టడం ఇలాంటివి చేసుకోవాలి. అప్పులు తీరుతాయి, అప్పులు ఇచ్చే స్థాయికి వెళతాము, ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలతో మన జీవితం మారిపోయి మన సుడి తిరిగిపోతుంది అనమాట. అంత చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి మర్చిపోకుండా ఏంటంటే కనుక శని త్రయోదశి తిథి రోజున ఈ యొక్క పరిహారం అనేది చెయ్యండి, చేసేసి ఫలితం పొందండి. ఫలితాన్ని చూసి మీరే ఏంటంటే కనుక షాక్ అయిపోతారు, ఆశ్చర్యపోతారు, ఆశ్చర్యానికి గురవుతారు. ఎందుకంటే అంత చక్కగా పనిచేసే పరిహారం, అంత మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారం. దీన్ని మాత్రం వదులుకోకండి, చేసుకోండి. ఇంటికి ఈరోజు ఉప్పు ప్యాకెట్ కొని తెచ్చుకోండి. అలానే కాకుండా చీపురుతో పాటు మీరు ఏంటంటే కనుక ఈరోజు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే యాలకులు కూడా కొని తెచ్చుకోవచ్చు. అలా కూడా ఫలితాలు ఉంటాయని మనకు పురాణాలే చెబుతున్నాయన్నమాట. శని త్రయోదశికి ఒక్కరోజు ముందు ఏంటంటే కనుక మనకు తర్వాత అమావాస్య వస్తుంది కాబట్టి ఈ వస్తువులు కూడా అమావాస్యకు పనిచేస్తాయి, అలానే ఫలితాలను కూడా తెచ్చిపెడతాయి. కాబట్టి ఈరోజు తెచ్చుకున్న వస్తువులు ఆ రోజు కూడా మనకు ఉపయోగపడతాయండి. పరిహార పరంగా కావచ్చు, లేదంటే కనుక విధి విధానాల పరంగా కావచ్చు, చక్కగా పనిచేస్తాయి. ఇక అలానే కాకుండా మనం ఏంటంటే కనుక శని త్రయోదశి తిథి రోజునండి మనము నల్లటి నువ్వులు ఉంటాయి కదా, వాటిని తీసేసుకొని ఏంటంటే నల్లటి నువ్వులను తీసుకొని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పి ఆ నువ్వులను ఏంటంటే కనుక నీళ్ళల్లో అంటే పడేయటం వల్ల శని నుంచి విముక్తి కలుగుతుంది. కిలోంబా అంటే నువ్వులను తీసేసుకుని ఎవరికైనా సరే, మీకు తెలిసిన వారికి ఎవరికైనా సరేనండి, ఆ నువ్వులతో పాటు కొంచెం డబ్బుని దానం చేయడం వల్ల కూడా మీకు శని అనుగ్రహం అనేది కలుగుతుంది. ఇలా కూడా మీరు ఫలితాలను చూస్తారు. మీ అంత స్తోమత మాకు లేదనుకుంటారు కదా, నార్మల్గా మనకి ఏంటంటే కనుక 100, 120 రూపాయలు పెడితే చెప్పులు వస్తాయి. నల్లటి చెప్పులను కొనండి. నల్లటి చెప్పులు అనేవి ఏంటంటే కనుక దొరుకుతూ ఉంటాయండి, వాటిని తీసుకోండి. శని నుంచి మీరు ఏంటంటే కనుక చాలా అలసిపోయాము, శని వల్ల మా జీవితమే మారిపోయింది, మాకు దరిద్రం పట్టింది అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి శని నుంచి విముక్తి కలిగించుకోవడానికి ఇలా నల్లటి చెప్పులను తీసుకొని ఎవరికైనా సరేనండి, ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చాలా మంది కూడా చెప్పులు లేకుండా ఉంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్లకు మీకు చేతనైనంత సహాయం అండి ఇలా నల్లటి చెప్పులను కొని ఇవ్వండి. ఇలా నల్లటి చెప్పులను కొని ఇవ్వటం వల్ల అయితే అద్భుతం జరుగుతుంది. శని నుంచి కూడా మీకు విముక్తి కలుగుతుంది. శనిదేవుడు మిమ్మల్ని అనుగ్రహించడంతో పాటు ఐశ్వర్య వర్షాన్ని కూడా కురిపిస్తాడని చెప్పొచ్చు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ శని అనుగ్రహం కలిగించుకోండి. అలానే కాకుండా కాకి కనబడితే ఈ మాట చెప్పండి, కాకి ఆహారం పెట్టండి. అద్భుత ఫలితాలతో మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది. శని బాధలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలతో మీరు ఉండగలుగుతారని మనం చెప్పుకోదగ్గ విషయం అండి.